మన వాడుతూ పాడుతూ పొలం పనులు చేసే. అవును మోటు, నిజమే. కానీ చాలా మంది పొలం పనులు చేయడం కష్టం అంటూ ఉంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. పొలం పనులు చేయడం చాలా కష్టం. ఎవరైనా కాపాడండి. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నా నడుము విరిగిపోయేలా ఉంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం ఓపెన్ చేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, మనం ఎగిరి ఆ తట్టలో కూర్చుందాం. అప్పుడు మన ఒంటికి గాయాలే కావు. సరే, స్కేటింగ్ లో ఉన్న మజా ఇప్పుడు తెలుస్తోంది. ఎరువాక సాగాలో రన్నో చిన్నో. మనం ఇంకా పోలేదా? యమధర్మరాజుకు బదులు ఆయన వాహనం మన కోసం వచ్చిందా? మనం బ్రతికే ఉన్నాం మోటు. ఎలా చెబుతున్నానంటే, ప్రాణాలతో ఉన్నవాడు ఎవడు ఇంతవరకు యముడు వాహనాన్ని చూసిందే లేదు. అసలు యముడు అనేవాడు ఉన్నాడా? పురాణాల్లో రాసింది కాబట్టి ఖచ్చితంగా ఉండే ఉంటాడు. కానీ ఆయన్ని ఇంతవరకు బతికున్నవాడు ఎవడో చూడలేదు. ఈ రోజు పతులు అనే పాపని తీసుకురావాలి ప్రభు. నేటితో అతని ఆయుష్ తీరినది. అలా చూడుము చిత్రగుప్త, పతులు భూలోకమున పొలమున ఉన్నాడు. కాసేపు కుదురుగా ఉండలేవా? బయలుదేరము చిత్రగుప్త, మనం ఆ ల్యాప్టాప్ ను తీసుకురావలేను. అది మానవుల జీవిత కాలమును తెలియజేయు పుస్తకము. గుండు పగిలింది. అది ఎక్కడి నుంచి పడింది? ఇది ల్యాప్టాప్ మోటు, కానీ ఎక్కడి నుంచి పడి ఉంటుంది? పాపం ఎవరో విమానంలోంచి కింద పడేసుకున్నట్టుగా ఉన్నారు. పత్తులు, ఆ మేఘమేంటి కిందికి వస్తోంది? ఏదో విచిత్రం జరగబోతోంది. మేఘం మీద ఎవరో మనుషులున్నారు. పద, మనం కూడా ఆ మేఘం మీద షికార్లు కొట్టొచ్చేమో. వాళ్ళని అడుగుదాం. ఆయన మనిషి కాదు, యమధర్మరాజు. సాక్షాత్తు యమధర్మరాజు. ఒకవేళ ఈ ల్యాప్టాప్ అయిందేమో. చిత్రగుప్త, త్వరగా ల్యాప్టాప్ తీసుకురమ్ము. అందులో పతులు జీవన రేఖ ఉన్నది. అది గనక డిలీట్ అయినచో మనము పతులను తీసుకు వెళ్ళలేము. యముడు నా కోసమే ఇక్కడికి వచ్చాడు. నా ప్రాణాల కోసమే ఇక్కడికి వచ్చాడు. మోటు, నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. ఏదో ఒక ఉపాయం ఆలోచించు మోటు, ఆలోచించు. నేనుండగా ఎవరైనా సరే నిన్ను తీసుకు వెళ్ళడం అసాధ్యం. మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడతాం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పని చేయదు. ఐడియా సర్జీ, ఘుమఘుమలాడే ఈ సమోసాల రుచి నుంచి ఇంతవరకు ఎవరూ తప్పించుకోలేదు, తప్పించుకునే అవకాశమూ లేదు. ఏమండి, కావాలా? ఏంటి, ఇంకా కావాలా? బలు బలే, అది మా సమోసాలకి పడిపోయింది. నీ ఐడియా భలే ఉంది పత్రులు. ఇక యమధర్మరాజు మనల్ని పట్టుకోలేడు. చిత్రగుప్త, అతని చాతుర్యమును చూడుము. మన వాహనమునే గైకొని వెళ్ళుచున్నాడు. పదండి ప్రభు, మనం ఈ మానవుడి వాహనాన్ని తీసుకుని వాళ్ళను వెంబడిద్దాం. లెస్ ఈ వాహనమును నడుపుట బహు కష్టముగా ఉన్నది. మోటు పత్తులు, ఏంటి విచిత్రమైన వేషాలు వేసుకొచ్చారు? నాటకాలు వేయడానికి వెళ్తున్నారా ఏంటి? మనవా, నీవు ఎవరిని మోటు పత్తులు అనుచున్నావు? నేను యముండను, యమధర్మరాజును. ఇతను చిత్రగుప్తుడు. ఓహో, నువ్వు యమధర్మరాజువా? అతను చిత్రగుప్తుడా? అవును మానవా, యమధర్మరాజుల వారు చెప్పింది నిజమే. మేము ఇప్పుడే యమలోకం నుంచి వస్తున్నాం. మీరు యమలోకం నుంచి వస్తున్నారా? చూడండి, నేను మిమ్మల్ని యమలోకానికి పంపిస్తాను. అసలు మీరేమనుకుంటున్నారు? పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని కిరీటం పెట్టుకున్నంత మాత్రాన నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను అనుకున్నారా? ఆగము, అతను చేయకము. చిత్రగుప్త, ఇతను ఏమి చేయించున్నాడో చూడుము. మీసం బాగానే అతికించావు. పత్తులు మీసాలు లాగి చూస్తాను. వదులు వదులు, నా మీసాలు నొప్పెడుతున్నాయి. వదులుము వదులుము. మీసములను లాగి మమ్మ అవమానించేతివి. అందులకు తగిన శిక్ష అనుభవించము. కాపాడండి మహాప్రభు, కాపాడండి ధర్మరాజా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను క్షమించండి, కాపాడండి మహారాజా ధర్మరాజా.
చిత్రగుప్త, ఇవి చాలా రుచికరముగా అనిపించుచున్నవి. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణ స్నేహితుడా, మీరు ఈ అడవి దున్నని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? డాక్టర్ జట్కా, మీరే నన్ను కాపాడాలి. యమధర్మరాజు నా ప్రాణాలు తీసుకెళ్ళడానికి వచ్చాడు. నా అంతిమ గడియలకు సంబంధించిన వివరాలన్నీ ఈ ల్యాప్టాప్ లో పొందుపరచబడి ఉన్నాయట. వాళ్ళు దీన్ని వెతుక్కుంటూనే వచ్చారు. ఎలాగైనా దీన్ని నాశనం చేసేయండి. అరే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో కాస్త అర్థమయ్యేలా చెప్పు. దీన్ని నాశనం చేయడం చాలా కష్టమైన పనిలా ఉంది. మోటు, నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించు. నేనే ఆలోచించను. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. పెద్దనయ్య, నువ్వే మాకు సాయం చేయాలి. మేము నీ శరణు కోరి వచ్చాం. అరే పత్రు, నా స్నేహితుడా, నా సహోదరుడా, ఆ దేవుడి మీదట్టు నేనుండగా నీ మీద ఎవ్వరూ చేయి వేయలేరు. అటులనా? వీరిరువురిని నీవు కాపాడేదవా? కాపాడండి, కాపాడండి. యమధర్మరాజా, నన్ను క్షమించు. ఏదో తెలియక వాగాను. నా మీద దయ చూపించు. నన్ను వదిలేయ్. అయ్యమ్మా, మోటు పత్రు వెళ్తున్న వాహనం ఏమిటి వింతగా ఉంది? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. చెప్పండి, ఇంత స్పీడ్ గా ఎక్కడికి వెళ్తున్నారు? బండి ఆపండి త్వరగా. సార్, ఇప్పుడు మేము ఈ వాహనాన్ని ఆపలేవు. ఇది పత్రుల జీవితానికి సంబంధించింది. అసలు ఇది ఏం బండి? ఏ మోడల్ బండి? స్టాప్! ఇన్ ద నేమ్ ఆఫ్ లా, స్టాప్! సార్, ఇది యమధర్మరాజు గారి వాహనం దున్నబోతు. దీన్ని ఆపడం అంత తేలిక కాదు. సారీ సార్, ఇది నా చావు బతుకుల సమస్య. డోంట్ మైండ్. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఐఎమ్ డ్రీమింగ్. అక్కడే ఆగు వాహనం, లేదంటే షూట్ చేస్తాను. అసలు ఏమిటిది? అయ్యమ్మా, ఒక సైకిల్ మోటార్ సైకిల్ కంటే స్పీడ్ గా వెళ్ళడం ఏంటి? ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్య బాబోయ్, మీసాలు పెట్టుకున్న మోటు పత్రులా ఉన్నారు. అసలు ఎవరు మీరు? స్టాప్! ఆగండి. క్షమింపము, మేము శీఘ్రముగా వెళ్ళవలను. ఇప్పుడు ఆగలేము. హూ ఈస్ వత్స? మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఆగండి, దిస్ ఈస్ మై ఆర్డర్. ఆగండి, ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నా జాతకము ఇప్పుడు తిరగబడిపోయినది. నేనిప్పుడు ఆగలేను. నీవే మా వెనుక రమ్మ పుత్ర. ఏమిటి పుత్రరా? ఒకసారి పుత్ర, ఒకసారి వత్స. ఆగక్కడ. యమరాజు మన దగ్గరకు వచ్చేసాడు. నువ్వు త్వరగా పోనివ్వు. అయ్యమ్మా, అసలు ఏం జరుగుతోంది? ఎవరైనా ఆపండి. స్టాప్! ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగండి మానవులారా, ఇప్పటికే తప్పిదము చేసినారు. ఈ యమరాజు నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అది నా డైలాగు, మీరు చెప్పకూడదు. ఇక్కడ జరుగుతున్నదంతా ఇంపాసిబుల్. నేను ఇంపాసిబుల్ అనలేదు, యమపాసిబుల్ అన్నాను. నేను యముండను. ఇక మనల్ని ఎవరూ కాపాడలేరు మోటు. ఆట పూర్తయినది, లెక్క సరిపోయినది. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ను మాకివ్వము. అందులో మానవుల రాకపోకల కాలము పొందుపరచేయున్నది. ముందు మా పత్రుని మీరు తీసుకువెళ్ళమని నాకు మాట ఇవ్వండి, లేదంటే ఈ ల్యాప్టాప్ లో ఉన్న ఎంట్రీలన్నీ డిలీట్ చేసేస్తాను. వలదు, అటులా చేయకము. సృష్టియే తారుమారగును. ఎవరిని తీసుకువెళ్లాలో, ఎవరిని ఇక్కడే వదిలేయాలో ఏమీ అర్థము కాదు. మోటు, ఇందులో ఎంట్రీస్ అని డిలీట్ చేయడం నీకు తెలుసా? తెలియదు, కానీ అనడంలో తప్పలేదు కదా. వలదు. దయచేసి అటులో చేయవలదు మానవా. నీవు ఏమి కోరినను ఇచ్చుటకు మేము సిద్ధమే. నాకు నా స్నేహితుడి ప్రాణాలు కావాలి. ఆ ల్యాప్టాప్ గనక ఇవ్వకపోతే పతులోకి బదులుగా మోటోని తీసుకువెళతామని చెప్పము. అప్పుడు తక్షణమే ల్యాప్టాప్ ను ఇచ్చి వేసేదడు. మీరు అనుకున్నట్టే జరుగుతుందంటారా? ఈ మానవుడు అంత తేలిగ్గా లొంగే ఘటన అనిపించడం లేదు. చూడు, ఈ మానవులు ప్రాణముల మీదకు వచ్చినప్పుడు అన్ని బంధములను మరచిపోయేదరు. వారి ప్రాణముల గురించే ఆలోచించెదరు. మానవా, మీ మైత్రి చూసి మా మనసు ఉప్పొంగినది. నీవు కోరినట్టే పతులును విడిచెదము, కానీ నీవు మా వెంట రావలెను. నాకిష్టమే, కానీ అక్కడ వేరు సమోసాలు దొరుకుతాయా?
అక్కర్లేదు, మీరు మోటును తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. నేనే మీతో పాటు యమలోకానికి వస్తాను. అసలు ఏం జరుగుతోంది? ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను సంతోషించి తిని. మోటు, నీవు గొప్పవాడివి. నీలాంటి స్నేహితుడు దొరకడం అరుదైన విషయం. ఆ కారణముగా నేను పతులు ఆయుర్దాయమును పెంచుచున్నా. మీ మైత్రి చిరకాలము వర్ధిల్లాలి. యమునా, అయ్యమ్మా కాపాడండి! నన్నెందుకు తీసుకువెళ్తున్నారు? వదిలిపెట్టండి! వద్దు వద్దు, క్షమించండి. నన్ను ఇక్కడి నుంచి వదిలేయకండి, నేను పడిపోతాను. కాపాడండి! కుస్తీ పట్టాల్సిందే, లేదంటే నా వల్ల కాదు, వదిలే. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు. మోటు, నాకు కుస్తీలంటే ఇష్టం లేదు. నన్ను వదలమంటుంటే ఏం చేస్తున్నావు? వదులు. నేను వదలను. నువ్వు ఈ రోజు నాతో పాటు కుస్తీకి రావాల్సిందే. ఆగాగు, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఆగు. నేను కుస్తీ పోటీలకు రాను. నువ్వెందుకు నా వెంట పడ్డావు? నన్ను వదలమంటున్నాను కదా, వదులు. నేను గెలిచాను. ఏరి, క్రౌడ్ ఏరి, అందరినీ రమ్మను. And the winner is Motu the Great. డాక్టర్ జట్కా, నన్ను కాపాడండి. మోటు ఈ రోజు నన్ను చంపేసేలా ఉన్నాడు. తనకు కుస్తీల మీద ఉన్న ఆశంతా నాతోనే ఎందుకు తీర్చుకుంటున్నాడు? మోటు, నీకు శుభవార్త తీసుకొచ్చాను. ఇలా చూడు. FWWE అంటే ఏమిటి? దీనికి అర్థం ఏమిటంటే పురిపురి నగర్ వరల్డ్ ట్రస్టింగ్ ఎంటర్టైన్మెంట్. ఈ కుస్తీ పోటీలకి దేశ విదేశాల నుంచి పహిల్వాన్లు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు, వాడిని నువ్వు డమాల్ డిమీలను గుద్దావంటే పురిపురి నగరానికి పాపులర్ హీరో అయిపోవచ్చు. పైగా నీకు ₹1,00,000 బహుమతి కూడా లభిస్తుంది. దాంతో నువ్వు కావలసినన్ని సమోసాలు తినొచ్చు. ₹1,00,000 సమోసాల? ఆ పోటీల్లో నేను పాల్గొంటాను. మై నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలో వచ్చి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెంగన్ సార్, మీరు ఇక్కడికి నేరస్తుల్ని పట్టుకోవడానికి రాలేదు. కుస్తీ పోటీలకి అంపైర్ గా ఉండడానికి వచ్చారు. సారీ. ఇక్కడికి ముందుగా రాబోతున్నది పుర్పురి నగరానికి చెందిన సమోసా ఈటర్. సైలెన్స్. ఇప్పుడు మన ముందుకి రాబోతున్నది థండర్ ఏకర్. ఓ నాయను, ఇప్పుడు వీడితో కుస్తీ పట్టాలా? నవల కాదు, నేను వీడితో కుస్తీ పట్టాను. పురిపురి నగర పరువుని బజారును పెట్టాలని చూడకో. నువ్వు అతన్ని ఖచ్చితంగా ఓడిస్తావు. ₹1,00,000 సమోసాల్ని నువ్వు సంతోషంగా తింటావు. ఇక ఎక్కువగా ఆలోచించకు, నీ ప్రతాపాన్ని చూపించు. నేను ప్రాణాలతో ఉంటేనే కదా సమోసాలు తినగలిగేది. జై వీరాంజనేయ. నేను గెలిచాను. అయ్యమ్మా, నేను రెఫరీని. సారీ, క్షమించాను చెంగం గారు. అమ్మా, అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. చచ్చారు బాబోయ్. చావలేదు. అయ్యో సమోసా. మోటు, నువ్వు అతన్ని ఓడించేశావు. నువ్వు గెలిచావు. బలిబలే మోటు. మోటు ఆగు. నగరానికి హీరోవి. ఏం గుద్దవులే. వా
లగాయితూ మోటు నువ్వు పెద్ద స్టార్ అయిపోయావు, మరి ఎందుకు అలా పరిగెడుతున్నావు? బతుకుంటే భలే భలే సమోసాలు తినొచ్చు. ఈ కుస్తీ పోటీలు నాకొద్దు. ఏదో అదృష్టం బాగుండి ఈ రోజు బతికిపోయాను. ఇక ఈ పోటీలు నాకొద్దు. ఐడియా సర్జీ. లగాయితూ ఏంటి నువ్వు చేసిన పని? ఆపడానికి బదులు పరిగెత్తించావేంటి? ఈ రోజు నన్ను మీరు చంపాలని కంకణం కట్టుకున్నారా? నేను చెప్పాను కదా, ఇక నేను పోటీలకు వెళ్ళను. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, నువ్వు కుస్తీ పోటీలో పాల్గొనే ముందు ఈ మందు తీసుకో. ఇక అప్పుడు నీలో సింహం లాంటి శక్తి బయటకు వస్తుంది. తర్వాత నువ్వు వాడిని ఉతికి జాడించి రింగ్ లో నుంచి బయటకు విసిరేస్తావు. నువ్వు చెప్పేది నిజమా? ఓయ్, రేపు చూస్తావు కదా సహోదరా. మందు పని చేయకపోతే వెంటనే నువ్వు రింగ్ లో నుంచి బయటకు వచ్చాయి. అలా అయితే సరే, రేపు నేను పోటీలకు వెళ్తాను. సరే, చెంగం గారు ఇక్కడికి వచ్చేలోగా మనం వెళ్ళిపోదాం పదండి. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారు? నేను అన్యాయంగా ఆయన ఎరగదీశాను. హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, వదిలిపెట్టను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. పెద్ద నెల్లు త్వరగా పరిగెట్టండి. చింగన్ సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అయ్యో, ఇక్కడి నుంచి నన్ను దింపండి. వదిలిపెట్టను. ఇప్పుడు రాబోతున్నది అతని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. Thank you. ఇక ఇప్పుడు రాబోతున్నది ప్రపంచంలోనే అతి భయంకరమైన పహల్వాన్ కింగ్ కోబ్రా. వీడా నాతో కుస్తీ పట్టేది? చెంగం గారు, కుస్తీ మొదలు పెడదాం. మోటు, ముందు డాక్టర్ జట్కా ఇచ్చిన మందు వేసుకో. ఇదిగో. ఈ బక్క చిక్కిన ప్రాణిని చూసి నేను మందు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మందేదో అతనికే ఇవ్వండి. Come on, fight! మంది బండి త్వరగా 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 పత్రు, ఆ మందివు ఇవ్వు. ఈ రోజుతో మోటు పని అయిపోయినట్టుగా ఉంది. డాక్టర్ జట్కా, నువ్వు అసలు మోటుకి ఏం మందు ఇచ్చావు? అరే పత్రు, నా ప్రాణ స్నేహితుడా, అది కేవలం వట్టి చక్కెర మాత్రమే. నిజానికి అందులో ఏ శక్తి లేదు. నా హృదయం చెబుతోంది ఈ రోజు మోటుయే గెలుస్తాడని. మోటు ఈజ్ ద విన్నర్. ఇప్పుడిక మోటు స్కార్పియో తలపడతారు. ఫైట్ బిగిన్. yes. ఇక ఈ కుస్తీ పడ్డ నా వల్ల కాదు. మీ మందు పనిచేయడం లేదు. సరే, ఆ మందు ముందుగానే వేసుకుంటాను, ఇవ్వండి. నువ్వు చూస్తూ ఉండు పత్రు, ఈ సూపర్ పవర్ పౌడర్ తిని పోటీలో ఎరగదీసేస్తాను నేను. ఈ రోజు కూడా జట్కా నన్ను మోసం చేశాడు. ఆయన ఇచ్చిన పౌడర్ లో పవర్ లేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఎంతసేపు అలా తన్నులు తింటూ ఉంటావు? నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమే పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. మోటు, ఇలా చూడు, ఎన్ని సమోసాలు ఉన్నాయో. నీ ఫైట్ అయిపోయాక తింటావని నీకోసమే తీసుకొచ్చాను. కానీ నువ్వు ఇప్పుడే తినొచ్చు. నువ్వు కొట్టే ఒక్కొక్క పంచికి నీకు ఒక్కో సమోసా ఇస్తాను. జై వీరాంజనేయ. సమోసా మోటు, సమోసా మోటు, సమోసా మోటు, సమోసా. పత్రు, సమోసా ఇవ్వు. సమోసాలన్నీ అయిపోయాయి.
పురిపురి నగరం అనే ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన పహిల్వాన్ మనల్ని ఇలా చావగొట్టడమా? ఇది ఏం బాగోలేదు. పదండి వెళ్ళి వాడి అంతు చూద్దాం. అలాగే అయ్యమ్మా ఏమిటిది? చీటింగ్ చీటింగ్. సమోసాలన్నీ అయిపోయాయి కదా. సరే ఉండు, ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. హలో, ఎవరి దగ్గరైనా సమోసాలు ఉన్నాయా? ఇదిగో తీసుకో పత్రు, నా తరపు నుంచి నీకు ఫ్రీగా ఇస్తున్నాను. తిని వాళ్ళని చిత్తు చిత్తు చేసేయ్, వదిలిపెట్టద్దు మోటు. ఆ సమోసా మోటుకి చేరకుండా జాగ్రత్త పడండి. హిందుస్థాన్ మీద ఓటు, భారత మాత మీద ఓటు. ఇటువంటి ఫైట్ ని నేను ఎప్పుడు చూడలేదు. ద విన్నర్ ఈస్ సమోసా ఈటర్ మోటు. టికెట్ బాబాయ్, త్వరగా నాకు సమోసాలు పెట్టు. ఈ రోజు నేను చాలా కష్టపడిపోయాను, ఆకలి దంచేస్తూ ఉంది. మోటు, అసలు విషయం ఏంటంటే మీరు వెళ్ళి లైన్ లో నుంచోండి. ప్రపంచంలో ఉన్న పహిల్వాన్లందరూ నా సమోసాలో ఏదో గొప్ప శక్తి ఉందనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా నా సమోసా తినడానికి వచ్చారు. దాదాపు 1 కిలోమీటర్ దాకా లైన్ ఉంది. మీరు వెళ్ళి వాళ్ళ వెనక నుంచోండి.